వాళ్ళు నన్ను చూసి నవ్వితే ఏంటి, అదొక భయం. ఈ ఆలోచనలను మార్చుకోవాలి. నేను గెలిస్తే ఏంటి అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నీ దృష్టి సమస్య మీద కాదు, పరిష్కారం మీద. ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ బల్బు కనిపెట్టిన థామస్ ఎడిషన్ గారు 2774 సార్లు ఫెయిల్యూర్ అయ్యారు. కానీ ఆయన భయంతో సిగ్గుతోటి కుంచుకుపోలా. 2775సారి విజయవంతమయ్యాడు. మనకి ఈ రోజు ఏదైతే మనము ఆస్వాదిస్తున్నామో, అనుభవిస్తున్నామో, ఆ వెలుగుకి కారణం థామస్ ఎడిసన్ సార్. ఇలా ఉంటుంది. అదే ఎనర్జీ బ్లాక్స్ కూడా మనం తీసేసి తొలగించగలిగి నార్మల్గా మనము నార్మల్ స్థితిలోకి వచ్చినప్పుడు సక్సెస్ఫుల్గా మనం అన్ని ఏదైనా కూడా అధిగమించి చేయగలుగుతాం. ఇకపోతే దీనికి మానసిక శక్తి, మైండ్ సెట్ కావాలి. అదే జ్ఞానం కావాలనుకున్నాం కదా. ఆ మైండ్ సెట్ దేని గురించి అయితే నీకు భయం ఉందో దాని గురించి పూర్తిగా తెలుసుకో. చీకటిలో తాడును చూసి పామని భయపడతాం, కానీ లైట్ వేసి చూస్తే అది తాడని తెలుస్తుంది. జ్ఞానమే ఆ లైట్. చిన్న అడుగులు, స్మాల్ స్టెప్స్. ఒకసారి పర్వతాన్ని ఎక్కలేవు. ఒక్కో అడుగు వేయటం మొదలు పెడితే ప్రతి చిన్న విజయంలో నీకు ఆత్మవిశ్వాసం పెరుగుతూ పెరుగుతూ పోతుంది. అయితే దీనికి ధైర్యమే సంపద. ఈ అంశం చూద్దాం. ధైర్యము మనకి ఏ విధంగా సంపద. సంపద అంటే డబ్బే అనుకుంటాం, అలా కాదు. సంపద అంటే అన్నీ వస్తాయి. ఫ్యాక్టరీలు, ల్యాండ్స్, బిల్డింగ్లు, కార్లు, అన్నీ, తోటలు, ఫామ్ ల్యాండ్స్, ఇవన్నీ కూడా. నీ జీవితము, నీ భయాలు అవతల ఉంది. నువ్వు దేనికైతే భయపడుతున్నావో దాని అవతలే నీ విజయం, నీ ఆనందం, నీ ఆర్థిక స్వేచ్ఛ దాగి ఉంది. ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా అక్కడే ఉంది. ఎప్పుడు నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే, ఒక అడుగు కాకపోతే రెండో అడుగు, రెండో అడుగు కాకపోతే మూడో అడుగు, ఇలా 2774 అడుగుల తర్వాత మనం ఈ వెలుగును చూసాం బల్బు రూపంలో. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండిపోతావు, కానీ ఒక్క అడుగు ముందుకు వేస్తే ప్రపంచం నీకు స్వాగతం పలుకుతుంది. ఇప్పుడు నిర్ణయించుకో. నీ భయాన్ని బానిసగా బ్రతుకుతావా, లేక నీ ధైర్యానికి రాజుగా ఎదుగుతావా? భయం నిన్ను చంపేలోపే నువ్వు భయాన్ని చంపేసాయి. ఎలా చూద్దాం. ఎలా అంటే, రాత్రి సమయంలో ప్రశాంతంగా ఆరం చైర్లో 5 నిమిషాలు కూర్చొని నిశ్శబ్దం పాటిస్తూ పాజిటివ్గా ఇలా మననం చేయండి. ఏమిటది? నేను ఈ భయాన్ని పూర్తిగా జయిస్తున్నాను. నా మనసు ఇప్పుడు నా ఆధీనంలో ఉంది. నేను ఎంతో ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నాను. నా ప్రతి మాటలో స్పష్టత ఉంది. చాలా ప్రశాంతంగా ఉన్నాను. నా మనసు నిశ్చలంగా, హాయిగా ఉంది. నేను దేనికైనా సిద్ధం. నా ఏ సవాలునైనా ఎదుర్కొనే శక్తి నాలో ఉంది అని ప్రతి శ్వాసతో నేను ధైర్యాన్ని పీలుస్తున్నాను, భయాన్ని వదిలేస్తున్నాను. ఇలా 5 నిమిషాలు చేయండి. అప్పుడు 5 నిమిషాల తదనంతరం గొంతులో గంభీరత వస్తున్నట్లుగా మీరు ఊహించగలుగుతారు. మిత్రులారా,